హలో అండి, అందరికీ నమస్కారము. 12వ రోజు పారాయణం ఈరోజు. ఇది ఒక్కొక్కటిగా మొదటి నుండి 1వ అధ్యాయం నుండి 30 అధ్యాయాలు 30 రోజులకి పెడతాను. వీటన్నిటిని చూస్తేనే మీకు ఈ కథ అర్థమవుతుంది. గ్యాప్ ఇచ్చి అక్కడొకటి చదివితే అర్థం కాదు, వినినా అర్థం కాదు. మొదటి అధ్యాయం నుండి చూడండి, అర్థం చేసుకోండి, అప్పుడే పూర్తి కథ అర్థమవుతుంది. ఇక 12వ అధ్యాయ పారాయణానికి వెళ్ళిపోదాం రండి. 12వ రోజు వశిష్ఠుడు జనకునికి ఇలా చెప్తాడు. ఓ రాజా, కార్తీక మాసంలో వచ్చే సోమవార మహత్యం విని ఉన్నావు కదా. ఆ కార్తీక సోమవారం ఎంత ఫలాన్ని ఇస్తుందో, మిగతా రోజులు కూడా ఎన్ని ఫలాలను ఇస్తుందో చెబుతాను విను అంటూ ఇలా చెప్తాడు. కార్తీక సోమవారం ఎంత ఫలాన్ని ఇస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి 100 రెట్లు, కార్తీక పూర్ణిమ 1000 రెట్లు, శుక్ల పాడ్యమి 1,00,000 రెట్లు, శుక్ల ఏకాదశి 1,00,000 రెట్లు, ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను అదనంగా ప్రసాదిస్తాయి. మోహం చేత అయినా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి గడియలు పోకముందు బ్రాహ్మణులతో కలిసి పారాయణ చేసేవాళ్ళు శివ సాయుధ్యం పొందుతారు, మోక్షాన్ని పొందుతారు. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానం చేసేవారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి. రాజా, సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో 1,00,000 మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయడం వలన ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యమో కూడా కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణుడికి అన్నం పెట్టడం వలన కలుగుతుంది. 1000 గ్రహణ పర్వాలు, 10,000 వ్యతిపాత యోగులు, 1,00,000 అమావాస్య పర్వాలు ఏకమైన కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో 16వ వంతు కూడా చేయవని తెలుసుకో. మనకు ఉన్న తిథులలో పుణ్యప్రదాలైన తిథులెన్ని అయినా ఉండవచ్చును, కానీ వాటిన్నిటికంటే కూడా సాక్షాత్తు విష్ణు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదం అని మర్చిపోకు. ఏకాదశి నాడు రాత్రి సమయంలో కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రం నుంచి శ్రీహరి నిద్రలేస్తాడు. అందువల్లనే దీనికి హరిబోధిని ద్వాదశి అనే పేరు వచ్చింది. అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణుడికి అయినా అన్నదానం చేస్తారో వాళ్ళు ఇహంలో భోగ సేవలను, పరంలో భోగిశయన సేవలను పొందుతారు. కార్తీక ద్వాదశి నాడు పెరుగు, అన్నం దానం చేయడం సర్వోత్కృష్టమైన దానంగా చెప్పబడుతూ ఉంది. ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలు వచ్చే ఆవును వెండి రెక్కలు, బంగారు కొమ్మలతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానం చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారట. ఈరోజు వస్త్రదానం చేసిన వాళ్ళు సంచితార్థాలు అన్నీ సమసిపోయి వైకుంఠానికి వెళతారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. పండ్లు, తాంబూలం, యజ్ఞోపవీతాలను సదక్షిణంగా దానం చేసేవాళ్ళు సమస్త భోగాలను అనుభవించి అంత్యంలో శ్రీహరిని చేరుతారు. ఓ మహారాజా, ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని, బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణా సమేతంగా దానం చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన భూమండలాన్ని దానం చేసినంత పుణ్యాన్ని పొందుతారు. ఇందుకు నిదర్శనంగా ఒక కథను చెబుతాను విను అంటూ ఇలా చెబుతాడు. పూర్వం గోదావరి నదీ తీరంలో దురాచారవంతుడు, పరమ పిసినిగొట్టు అయిన ఒక వైశ్యుడు ఉండేవాడు. ఈ పిసినారి దాన ధర్మాలు చేయకపోవడమే కాక తాను కూడా తినకుండా ధనం ప్రోగు చేసేవాడు. అంటే చాలా కూడబెడుతూ ఉండేవాడు. దాన ధర్మాలే కాదు, కనీసం ఎవరికీ మాట సాయమైనా చేసేవాడు కాదు. నిత్యం ఇతరులను నిందిస్తూ ఇతరుల డబ్బులపై ఆసక్తి చూసి ఈ పిసినారి ధనాన్ని వడ్డీలకు తిప్పుతూ అంతకంతకు డబ్బును పెంచుకుంటూ ఉండేవాడు. ఈ పిసినారి బ్రాహ్మణుడికి ఇచ్చిన అప్పు రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్ళి తాను ఇచ్చిన బాకీని వడ్డీతో సహా వెంటనే చెల్లించాల్సిందిగా పట్టుబడతాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు, ఓ రుణదాత, నేను నీ బాకీ ఎగవేసేవాడిని కాదు, ఎందుకంటావేమో. యో జీవతి రుణినిత్యం నియమం కల్పమశ్నుతే పశ్చాత్తస్య సుతో భూత్వా తత్సర్వం ప్రతిదాస్యతి. అంటే ఎవడైతే రుణం తీర్చకుండానే పోతాడో వాడు మరుసటి జన్మలో రుణదాతకు సంతాన రూపంగా జన్మించి ఆ రుణాన్ని చెల్లబెట్టుకోవలసి వస్తుంది. అందుచేత ఏదో విధంగా సంపాదించి ఈ మాసం చివరిలో నీ రుణం చెల్లించేస్తాను, అంతవరకు ఓర్పు వహించు ఉండు అని చెప్తాడు. ఆ బ్రాహ్మణుని మాటలను పరాభవం మాటలుగా భావించి పిసినారి కోపంగా, నీ కబుర్లు నా దగ్గర కాదు, నీ బాకీ వసూలు ఎలా చేసుకోవాలో నాకు తెలుసు, ఎన్నాళ్ళ నుంచో నేను ఆగే సమయం నాకు లేదు, మర్యాదగా ఇప్పుడే ఇవ్వు, లేదా ఈ కత్తితో నిన్ను నరికేస్తాను అంటాడు. యథార్థంగానే ఆ సమయంలో దానం లేదని, అప్పటికప్పుడు తాను ఆ అప్పు తీర్చలేనని చెప్తాడు బ్రాహ్మణుడు. మరింత మండిపడిన ఆ పిసినారి బ్రాహ్మణుడిని జుట్టుపట్టుకుని లాగి నేల మీద
పడేసి కాలితో తన్ని అప్పటికి కోపం తీరక కత్తితో ఒక వేటు వేస్తాడు. సింహం యొక్క పంజా విసురుకు లేడిపిల్ల చనిపోయినట్లుగా కోపంతో ఆవేశంతో ఆ కోమటివాడు కొట్టిన దెబ్బలకు బ్రాహ్మణుడు ప్రాణాల్ని కోల్పోతాడు. హత్య నేరానికి గాను రాజు తనని దండిస్తాడు అనే భయంతో త్వరగా ఇంటికి పారిపోయి గుట్టుగా బ్రతుకుతాడు. బ్రతికినంత కాలం గుట్టుగా ఉండగలమే కానీ గుట్టుగా ఉన్నంత మాత్రాన చేత ఎల్లకాలం బ్రతకలేం కదా. అదేవిధంగా ఆ కోమటి కూడా ఆయువు తీరి మరణిస్తాడు. తక్షణమే యామకింకరులు వచ్చి ఆ జీవుడిని నరకానికి తీసుకుపోతారు. జనక భూపతి రురువులనే మృగాల చేత వాటి శృంగాల చేత పీడించబడే ఒకానొక యాతననే రౌరవం అంటారు. ఈ కోమటిని ఆ రౌరవం అనే నరక విభాగంలో వేసి శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు. యమకింకరులు ఆ ఆజ్ఞను అమలు చేస్తారు. ఇక భూలోకంలో ఆ పిసినారిగొట్టు వైశ్యుడి కుమారుడు ధర్మవీరుడు అనేవాడు మహాదాత పరోపకారి అయిన పిత్రార్జితం అయిన ఆ అఖండ ధనరాశులతో ప్రజాశ్రేయస్సు కోసం చెరువులు నూతులు త్రవ్వించి తోటలు వేయించి వంతెనలు కట్టించి పేదలకు వివాహ ఉపనయనాలు వంటివి చేయిస్తూ యజ్ఞాలు యాగాలు మొదలైనవి ఆకలితో అలమటించే వారిని తరతమ భేదాలు లేకుండా అన్నదానాలు చేస్తూ ధర్మాత్ముడిగా పేరు పొందుతాడు. ఒక రోజున ధర్మవీరుడు విష్ణు పూజ చేసే సమయంలో త్రిలోక సంచారి అయిన నారద మహర్షి యమలోకం నుండి బయలుదేరి హరినామస్మరణ చేసుకుంటూ ఈ ధర్మవీరుడిని దగ్గరకు వచ్చాడు. ముందుకు వచ్చిన మునిరాజు నారదుడిని చూసి ధర్మవీరుడు భక్తి ప్రవృత్తులతో ప్రణమిల్తాడు. ఈర్ష్యస్పానాది వివిధ ఉపచారాలతో నారదుడిని పూజించి, నారద, దేవర్షులైన మీరు ఇలా మా భూమండలానికి అంతులోనూ నా గృహానికి విచ్చేయడం వలన నా జన్మ ధన్యమైంది. హే ప్రభు, నేను నీ దాసుడిని, నన్నేమి చేయమంటావో ఆజ్ఞాపించు. నువ్వేం చెబితే అది నేను చేస్తాను అని వినయపూర్వకంగా వేడుకుంటాడు. అందుకు సంతోషించిన నారదముని చిరునవ్వు ముఖం కలవాడి, ధర్మవీర, నా కోసం నువ్వు ఏమీ చేయనక్కర్లేదు. నీ శ్రేయస్సు కోసం చెబుతున్నా. నా ఈ మాటలని శ్రద్ధగా విను. కార్తీక ద్వాదశి మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన రోజు. ఆ రోజున చేసిన స్నాన దాన జపతపాలు వాటి కార్యాలు అన్నీ కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. ధర్మవీర, సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి నాడు ప్రాతస్నానం చేసి సాలగ్రామ దానం చేసేవారు దరిద్రులు కానీ ధనికులు కానీ యతులు కానీ వానప్రస్థులు కానీ బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ వైశ్యులు కానీ శూద్రులు స్త్రీలే కానీ వాళ్ళు ఎవరైనా సరే జన్మాంతరాలలో చేసిన పాపాలను దహింపచేసుకున్న వాళ్ళే అవుతారు. మరో ముఖ్య విషయం చెప్తాను విను. నీ తండ్రి మరణించి యమలోకంలో పడరాని పాటలు పడుతున్నాడు. అతన్ని నరకబాధ విముక్తిని సంకల్పించి నువ్వు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానం చెయ్యి అంటూ చెబుతాడు. నారదుడు చెప్పినది అంతా విని నవ్వేశాడు ధర్మవీరుడు. ఇలా అడిగాడు, నారద మునీంద్ర, నా తండ్రి పేరున గో భూ తిల సువర్ణ మొదలైన దానాలు ఎన్నో చేశాను. వాటి వల్ల వెలువరింపబడిన నరక యాతన కేవలం సాలగ్రామం అనే పేరు కలిగిన రాతిని దానం చేస్తే సాధ్యం అవుతుందా? అయినా ఆ సాలగ్రామం అనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది? తినడానికి పనికిరాదు, అలంకారిక నవరత్నాలలోనిది కాదు. ఏ రకంగానూ ఎవరికి పనికిరాని దాన్ని నేను ఎందుకు దానం చేయాలి? రాతి దాతకు కీర్తి ఉండదు, ఆ దానం పట్టిన వాడికి సుఖము ఉండదు. కాబట్టి ఆ సాలగ్రామ దానం నేను చెయ్యను అంటాడు. నారదుడు ఎంత చెప్పినా వినకుండా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలను లేదు. సాలగ్రామ దానానికి అంగీకరించను లేదు. అంతటితో నారదుడు వెళ్ళిపోయాడు. మరికొంత కాలానికి ధర్మవీరుడు మరణించాడు. గౌరవనీయులు సర్వహితాత్ములు అయిన పెద్దల మాటలను పాటించని పాపానికి సాలగ్రామం దానము చేయకపోవడం వలన నరకానికి చేరుకున్నాడు. తరువాత 3 సార్లు పులిగాను, 3 సార్లు కోతిగాను, 5 సార్లు అంబోతుగాను, 10 సార్లు స్త్రీగాను జన్మించి వైధవ్య పీడ పొందడం జరిగింది ధర్మవీరుడికి. మళ్ళీ 11వ జన్మలో కూడా ఒక యాచకుడికి పుత్రికగా పుట్టవలసి వచ్చింది. పూర్వ కర్మల వలన పెండ్లి కుమారుడు తొందరగా మరణించడంతో ఒక్కగానొక్క కూతురికి కలిగిన వైధవ్యానికి చిందించి ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞాన దృష్టితో తన కూతురి పూర్వజన్మల పాపఫలాన్ని తెలుసుకుంటాడు. ఆ విషయాలు అన్నీ ఆమెకు వివరంగా చెప్పి కార్తీక సోమవారం రోజున వేదోక్తంగా జన్మార్జిత పాపనాశనం కోసం సాలగ్రామ దానాన్ని చేయించాడు కూతురి చేత. ఆ పుణ్యఫలాల వ్యాప్తి వల్ల మరణించిన పెండ్లి కొడుకు పునర్జీవితుడు అవుతాడు. ఆ దంపతులు
ఇహ జీవితాన్ని ధర్మకామ సౌఖ్యాలతో గడిపి కాలాంతరం తర్వాత స్వర్గం చేరి పుణ్యఫలాలను అనుభవించే అర్హులు అవుతారు. తర్వాత ధర్మవీరుడు 23వ జన్మగా ఒక బ్రాహ్మణ ఇంట్లో శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసిన మహత్వపూర్వకమైన సాలగ్రామ దాన పుణ్య విశేషం వల్ల జ్ఞాని అయి ప్రతి సంవత్సరం ప్రయుక్త కార్తీక సోమవార పర్వదినాలలో సాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యం వల్ల రౌరవగతుడు అయిన ఇతని తండ్రి కూడా నరకం నుంచి విముక్తుడవుతాడు. కాబట్టి జనక మహారాజా, కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేత ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేయడమే సర్వోత్తమమైన ప్రాయశ్చితం. ఇంతకు మించిన ప్రాయశ్చితం మరొకటి లేదు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అంటూ ఈ 12వ అధ్యాయాన్ని ముగిస్తాడు వశిష్ఠుడు. 12వ అధ్యాయము ద్వాదశి పారాయణం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ కనుక మీరు పూర్తిగా విని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మరిన్ని కథలతో మరొక నాడు కలుసుకుందాం.